కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే నీళ్లు వచ్చాయని మరోసారి స్పష్టమైందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలని తేలిందని మంత్రి పేర్కొన్నారు. తమ వల్లనే నీళ్లు వచ్చాయని బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రచారం అసత్యమన్నారు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వరద కాలువ ద్వారా ఈరోజు సస్యశ్యామ పెద్ద ఎత్తున నీళ్లు సమృద్ధిగా వచ్చి రైతులతో సంతోషంగా నాట్లు వేసుకొని రైతులు సంతోషంగా ఈరోజు పండుగ వాతావరణం గ్రామాలలో ఉంటే ఇలా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బాధపడుతుంది. అరే ఎందుకు వర్షాలు వచ్చినాయి, ఎందుకు సమృద్ధిగా రైతులు సంతోషంగా ఉన్నారు, ఎందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పి మాట్లాడతారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం గేట్లు కూడా నిన్న ఓపెన్ చేయడం జరిగింది, కిందికి వెళ్ళడం జరిగింది. నీళ్ళు కళ్ళు లేకపోతే రమ్మనండి, కేటీఆర్ను హరీష్ రావు తీసుకుపోయి చూపెడతా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గరికి రమ్మనండి రేపు పొద్దున్న లేచి. ఎలాంటి లిఫ్ట్లు లేకుండా, ఎలాంటి కరెంటుతోని భారం పడకుండా ప్రజలపై